అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటుగా మహోద్ధరణకు విశేషంగా కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ అన్నారు. జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణంలో గల ఆయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిబాపులే ఆయన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యను మార్గదర్శకులయ్యారని చెప్పారు. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలలు 1848లో పూణేలో ప్రారంభించారని చెప్పారు. అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు ఆదిలాబాద్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన ఆదిలాబాద్లో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి స్థానిక దస్నాపూర్ బీసీ స్టడీ సర్కిల్లో వారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించినాము. ఈరోజు తన విషయాలు చెప్పుకుంటా పోతే జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త. తను వితంతు పునర్వివాహాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక అగ్రవర్ణాలే పెళ్లిళ్ళు చేస్తున్నారు, మరి బీసీ బిడ్డల ఏదైతే దళితులు, గిరిజనులు, హరిజనులు వాళ్ళతోటి కూడా పురోహితులు చేసే కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టినారు. అలాగే మొట్టమొదటి వాళ్ళ దంపతులు విద్యా సంస్థల యొక్క సంస్కరణలు చేసిన, పునాది వేసిన, నాంది పలికిన జ్యోతిరావు పూలేకి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ రాబోయే రోజులలో రాబోయే ముందు తప్పకుండా ఆయన అడుగుజాడలలో బీసీ బిడ్డలం మేము అందరము ఏకతాటిపై ఉండి సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని